వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ కాయిన్ చేసాం, గన్నవరం టీడీపీలో కొత్త లొల్లి, యార్లగడ్డ వర్సెస్ గద్దె అని చెప్పి మనం కాయిన్ చేయడం జరిగింది టైటిల్. గత కొన్ని రోజులుగా చూసినట్లయితే గన్నవరం వేదికగా టీడీపీలో అనేక రాజకీయ పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి. దానిలో భాగంగానే గత 3 రోజులుగా యార్లగడ్డ మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో తనకు తానుగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది యార్లగడ్డ అక్కడ జరుగుతున్న వివాదం మీద. యాక్చువల్గా నిజానికి ఆయన ఎన్నోసార్లు చెప్తూ వచ్చారు, గన్నవరంలో తాను యుద్ధమే చేశాను వంశీతో అని చెప్పి చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అయితే ఇప్పుడు తీరా ఆయన ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు. ఫస్ట్ టైం టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు యార్లగడ్డకు అక్కడ ఊహించని తలనొప్పులు అయితే ఎదురవుతున్నాయి. అది కూడా ఏ వైసీపీ నుంచో కాదు, ఏ ఓడిపోయిన వంశీ నుంచో కాదు, లేకపోతే అక్కడే యాక్టివ్గా ఉన్న వైసీపీలో యాక్టివ్గా ఉన్న దుట్టా నుంచే కాదు. ఈరోజు ఆయనకి తలనొప్పి ఎదురవుతోంది సేమ్ పార్టీ నుంచి, టీడీపీలో గతంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె ఫ్యామిలీ నుంచే, గద్దె రామ్మోహన్ ఫ్యామిలీ నుంచే. సో అంతేకాదు, ఇక అనేక కీలక అంశాల్లో వైసీపీ కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. సో వంశీ ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నప్పటికీ అండర్ కరెంట్గా యార్లగడ్డ టార్గెట్గా అక్కడ పనిచేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. అసలు ఈ వివాదాల మొత్తంలో ఆయన మీడియా ముందుకు కూడా రాక తప్పని పరిస్థితి అయితే ఉందనుకోవాలి ఈ రోజున. అందుకే అసలు గన్నవరం కేంద్రంగా ఏం జరుగుతోంది అని టీడీపీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టే పరిస్థితి అయితే ఎదురవుతోంది. మనం చూసినట్లయితే యార్లగడ్డ వెంకట్రావు రాజకీయ రంగేట్రం చేస్తుందంటే 2019 ఎన్నికలనే చెప్పుకోవాలి. నిజానికి చూసినట్లయితే వంశీ లాంటి వాళ్ళు టీడీపీ నుంచే రాజకీయ ఓన్మాలు దిద్దారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళ ఫ్యామిలీ కారణంగానే, ఆ అసోసియేషన్ కారణంగానే ఆయన టికెట్ వచ్చింది. అయితే వంశీ ముందుగా విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఓడిపోయినారు ఆయన 2009లో. 2014 నాటికి కేసీఆర్ నాని ప్రజారాజ్యం నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. దానిలో భాగంగానే ఆల్రెడీ గన్నవరంలో సిట్టింగ్లో ఉన్న బాలవర్ధన్ రావుని కన్విన్స్ చేసి మరి దాసరి బాలవర్ధన్ రావును అక్కడికి వంశీని ఎమ్మెల్యేగా పంపించడం జరిగింది. దెన్ ఫస్ట్ అటెంప్ట్లో అక్కడి నుంచి వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు 2014 ఎన్నికల్లో. ఆ రోజు పార్టీ అధికారంలోకి వచ్చింది, వంశీ ఎమ్మెల్యే అయి ఉన్నారు ఫస్ట్ టైము. అయితే అక్కడ వైసీపీ నుంచి వైఎస్కి అత్యంత క్లోజ్ అయిన డాక్టర్ దుట్టా రామచంద్రరావు వైఎస్కి క్లాస్మేట్ కూడా అయినా, చాలా అత్యంత సన్నిహితుడు కూడా కాపు సామాజిక వర్గం. అలాంటి దుట్టా రామచంద్రరావుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే చాలా స్వల్ప తేడాతో ఆయన మీద గెలిచారు వంశీ. ఆయన టఫ్ ఫైట్ ఇచ్చున్నారు అక్కడ గన్నవరంలో. ఆయనకు మంచి పేరు కూడా ఉంది దుట్టాకు. దెన్ వంశీ ఎమ్మెల్యేగా గెలిచున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన 5 ఏళ్ళు కూడా స్వపక్షంలో విపక్షంలాగా వంశీ పనిచేస్తూ వచ్చారు. అనేక అంశాల్లో అటు కేసీఆర్ నాని మొదలుకొని దేవినేని ఉమా దాకా ఆయన బయటపడి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. విత్ ఇన్ ద బాక్స్ మాట్లాడుకోవాల్సిన ఇష్యూలను కూడా హైలైట్ చేస్తూ వివాదాస్పదుడుగా వార్తల్లోకి ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. సిపి రామాంజనేయులతో ఇష్యూస్ మొదలుకొని జగన్మోహన్ రెడ్డిని బెజవాడ నడిబొడ్డును ఆలింగనం చేసుకోవడం వరకు అనేక ఇష్యూల్లో వంశీ కాంట్రవర్సీ అవుతూ వచ్చారు. యాక్చువల్గా ఆయనే కాంట్రవర్సీలు ఇష్టపడతారనుకుంటాను, ఎప్పుడు కూడా కాంట్రవర్సీలోనే ఉంటూ వచ్చారు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే దెన్ 14 ఎన్నికల సమయానికి అసలు వంశీకి టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ కూడా జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆయనకే టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపారు. ఎట్ ద సేమ్ టైం వైసీపీ నుంచి గన్నవరం లాంటి ఒక టఫ్ సీట్ను, కమ్మ సామాజిక వర్గం స్ట్రాంగ్ బేస్ ఉన్న ఒక టఫ్ సీట్ను మనం తీసుకోవాలి అంటే, మన ఖాతాలో పడాలి అంటే అదే సామాజిక వర్గానికి చెందిన ఒక నేతను అక్కడ ఇంప్లాంట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. దానిలో భాగంగానే ఎన్ఆర్ఐగా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. ఎన్నికల కంటే ముందు జగన్ దుట్టాన్ని పక్కన పెట్టి యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ ఇచ్చారు. యార్లగడ్డకు మద్దతు ఇచ్చారు. దుట్టా ఫ్యామిలీని కూడా జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేస్తున్నారు. దెన్ వంశీ మీద వాళ్ళు ఫైట్ చేశారు. బట్ ఫైట్ చేసిన చాలా నేరోతో వంశీ మళ్ళా ఎమ్మెల్యే కావడం జరిగింది, యార్లగడ్డను ఓడించి మరి. అయితే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత వంశీ పార్టీ ఓడిపోయింది. దెన్ కొన్ని రోజులకే అటు వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వంశీ టీడీపీ జెండాని వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచి కూడా అటు యార్లగడ్డకు ఇటు దుట్టా ఫ్యామిలీకి ఆయన చొక్కలు చూపిస్తూ వచ్చారు. ఇటు యార్లగడ్డ మీద అనేక కేసులు పడ్డాయి. వంశీ ఏదైతే టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ దాన్ని తీవ్రంగా ఆయన వ్యతిరేకించారు. అటు దుట్టా ఫ్యామిలీ కూడా వంశీ రాకను వ్యతిరేకించింది. వాళ్ళ అల్లుడు శివభారతి రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో ఫైట్ చేస్తూ హడావిడి చేస్తూ వార్తల్లోకి ఎక్కినా ఇప్పుడు మళ్ళీ ఆయన వంశీతో కలిసి పనిచేస్తున్నారు. అదొక వింత అనుకోవాలి. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక వంశీకి టికెట్ ఇచ్చినట్లయితే మేము వైసీపీలో ఉండమంటూ కూడా దుట్టా ఫ్యామిలీ ఒక దశలో అల్టిమేటం ఇచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి ఆప్షన్ లేని పరిస్థితుల్లో వంశీ వైపే మొగ్గు చూపడం జరిగింది. అసలు ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే గడప గడపకి లాంటి వైసీపీ లాంటి కార్యక్రమాల్లో వైసీపీ ఎక్కడ యాక్టివ్గా లేని తీరు, పార్టీని బలోపేతం చేద్దాం లేకపోతే తను తాను కాన్స్టిట్యున్సీలో బలోపేతం చేసుకుందాం అనే దానికంటే ఆయన ఎక్కువగా కూడా కాంట్రవర్సీలకే వేదికనిచ్చేవాళ్ళు, ఎక్కువగా తన వాయిస్ ఇచ్చేవాళ్ళు. భువనేశ్వర్ లాంటి వాళ్ళని విమర్శిస్తూ
చేస్తూ వార్తలోకి ఎక్కడం దగ్గర నుంచి లోకేష్ చంద్రబాబుని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వంశీ వార్తల్లోకి ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇక టీడీపీ ఆఫీస్ తగలబెడతాం దగ్గర నుంచి గన్నవరంలో అనేక ఇష్యూలు టీడీపీ క్యాడర్ని, ఆయన వెంట నడిచి వచ్చిన టీడీపీ క్యాడర్ని కూడా నిజంగా ఒక అంతర్గతంగా ఒక బలహీనతకు గురి చేశాయి. వాళ్ళంతా కూడా ఎన్నికల నాటికి వంశీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక అక్కడున్న పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో లోకేష్ పాదయాత్ర క్రమంలో యార్లగడ్డకు టీడీపీ రెడ్ కార్పెట్ వేసింది. యార్లగడ్డను తీసుకుని ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించారు ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా. దెన్ మొన్నటి వేవ్లో యార్లగడ్డ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. చాలా కూల్గా ఉందనుకోవాలి గన్నవరంలో పరిస్థితులు. ఇక వంశీ మీద ఆ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన దాడి కేసు ఆల్రెడీ ఉంది. సంకల్ప సిద్ధి లాంటి స్కామ్ కేసెస్ ఉన్నాయి. భువనేశ్వర్ మీద చేసిన కామెంట్స్ కూడా కేసు ఫైల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక వంశీ కోసం పూర్తి స్థాయిలో అధికార పార్టీ ఒక వేట మొదలుపెట్టింది అనుకోవాలి ఈ రోజున. ఇక ఆయన ఆల్రెడీ అమెరికా వెళ్ళారన్న వార్తలు వస్తున్నప్పటికీ, ఆయనకి నోటీసులు ఇస్తూ కూడా పోలీసులు అడావిడి చేసినప్పటికీ లేటెస్ట్గా ఆయన జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లితో ప్రత్యక్షం కావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక యార్లగడ్డ కేంద్రంగా వంశీ తన రాజకీయాలకు మరొకసారి హడావిడి చేస్తున్నారన్న చర్చ ఉంది. ఇక ఏదైతే దానికంటే ముందు వైసీపీ ఎలాగో ఆయన టార్గెట్ చేస్తుంది. వంశీ అనుచరులు, వంశీ ఫాలోయర్స్ చాలామంది యార్లగడ్డ టార్గెట్గా అక్కడ రాజకీయం ఆల్రెడీ మొదలు పెట్టేశారు. కేడీబీసీ బ్యాంకు విషయంలో కూడా ఆయన మీద అనేక రకాలుగా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం జగన్ సొంత మీడియాలో కూడా జరుగుతూ వస్తుంది. సో వాటన్నిటి నుంచి యార్లగడ్డ వాటన్నిటికీ కూడా వివరణించుకునే క్రమంలో యాక్చువల్గా ఆయన ఎప్పుడు కూడా యుద్ధం చేశాను అనే వంశీ లాంటి వాళ్ళతో వైసీపీతో యుద్ధం చేశానని చెప్తున్నప్పటికీ మామూలుగా అయితే యార్లగడ్డ చాలా సాఫ్ట్ నేచర్ అనే చెప్పుకోవాలి వెన్ కంపేర్డ్ విత్ వంశీ లాంటి వాళ్ళతో. దెన్ ఈరోజు చూసినట్లయితే ఇక సొంత పార్టీ నుంచి ఆయనకు అక్కడ సఫికేషన్ ఎదురవుతోంది. గతంలో గద్దె రామ్మోహన్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయన తర్వాత తూర్పుకు పంపించారు చంద్రబాబు నాయుడు. అలాంటి గద్దె రామ్మోహన్ భార్య అనురాధ ఆమె జడ్పీటీసీగా కూడా పనిచేసి ఉన్నారు. ఇక ఏదైతే వైసీపీ తరపున చేసే కొన్ని కార్యక్రమాల్లో గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన కొంతమంది నేతలు చేసే కార్యక్రమాల్లో ఆమె స్థానికంగా వచ్చి పాల్గొనడం, అది నిజంగానే స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచిన యార్లగడ్డకు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న యార్లగడ్డకు అది హార్ట్ టచింగ్ ఇష్యూ అనే అనుకోవాలి. సో పూర్వాపరాలను పూర్తి స్థాయిలో చూసిన తర్వాత ఎవరికైనా సరే ఇప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నారు కాబట్టి అలాంటి నేతల ఫంక్షన్స్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అని కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది స్థానికంగా ఉన్న గద్దె అనుచరులకు కూడా ఆగ్రహాన్ని అయితే తెప్పించింది. సో బిట్వీన్ ద పార్టీ అక్కడ మాటల యుద్ధానికి కూడా ఆ కాన్స్టిట్యున్సీ వేదికైంది. యాక్చువల్గా వీళ్ళు యుద్ధం చేయాల్సింది వంశీతోనో వైసీపీతోనో, కానీ అక్కడ దానికంటే ముందుగా గద్దె వర్సెస్ ఏదైతే యార్లగడ్డ అన్న పరిణామాలు తెర మీదకి వచ్చాయి. ఆల్రెడీ అధిష్టానం కూడా ఈ ఇష్యూ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. మరి దీనికి సొల్యూషన్ ఎలా ఇస్తారు చంద్రబాబు నాయుడు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఇంకా ఈ ఇష్యూని ఇలాగే వదిలేస్తే అది ఇంకా ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉందనేది స్థానికంగా టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ నేతలు కానీ అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తానికి వీళ్ళిద్దరూ కూర్చొని ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుంటారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.